మోడీ ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది కదా. 11 సంవత్సరాలలో దాదాపు 17 లక్షల కోట్లు మాఫీ చేసింది. ఎవరికి? రైతులకు అనుకుంటున్నారా? కాదు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకి రైట్ ఆఫ్ చేసింది. బ్యాంకులో లోన్ తీసుకుంటే ఒక రైతుకు పురుగుల మందు తాగేదాకా సతాయించి పెడతారు. చిన్న ఒక ₹1,00,000 లోన్ తీసుకున్నా సరే పొలం మీద, వాడిని ముప్పు తిప్పలు పెట్టి కట్టించుకుంటారు. వడ్డీతో సహా తోలొలిసి వసూలు చేస్తారు. కానీ అదే వ్యాపారులు కోట్లు తీసుకున్న ₹1 కూడా వసూలు చేయకపోగా వాళ్ళు దివాలా తీశారంట. వాళ్ళది రైట్ ఆఫ్ చేయాలంట. 11 సంవత్సరాలలో 17 లక్షల కోట్లు వే ఆఫ్ చేశారు, అంటే రైట్ ఆఫ్ చేశారు. వాళ్ళ రుణాలన్నీ మాఫీ, ఇంకా కట్టనవసరం లేదు. అలా దివాలా తీసిన కంపెనీలు ఏం కాదు, పెద్ద పెద్ద వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ది 90% గుజరాత్ వాళ్ళే ఉంటారు. 90% ఏబో గుజరాతీ వ్యాపారస్తులే ఉంటారు. వాళ్ళందరికీ బ్యాంకులలో తీసుకున్న రుణాలన్నీ రైట్ ఆఫ్. మీరు కట్టనవసరం లేదు, మీరు చాలా పేద పరిస్థితిలో ఉన్నారు, మీరు కట్టనవసరం లేదని చెప్పి మోడీ ప్రభుత్వం వచ్చిన 11 సంవత్సరాల్లో చేసిన గొప్ప ఘనకార్యం 17 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేయడం. అర్థమవుతుందా జనాలు ఎవరి కోసం ఉంటున్నారు? ఎవరి కోసం నడుస్తుంది ఈ ప్రభుత్వం? వ్యాపారస్తుల కోసమా, సామాన్యుల కోసమా? ఏది చేసినా వ్యాపారస్తులకు అనుగుణంగానే చేస్తాడు మోడీ. ఏదైతే హిందుత్వం ముసుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూనే ఆ హిందుత్వంని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ గవర్నమెంట్ అంతా తీసుకెళ్లి ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడుతున్నాడు. దాని ఫలితాలు అనేది మునుముందు దారుణంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏ సంవత్సరం ఎంతెంత రైట్ ఆఫ్ చేశారనేది మీకు కింద ఉంది, ఒకసారి చదువుకోండి. మోడీ గారి ఘనకార్యం ఎలా ఉంటుంది? మోడీ చెప్పని కచాతి ఏం చేస్తున్నారు సార్ మీరు? ఇదేమి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడానికి వే ఆఫ్ చేసింది కాదు, నిత్యావసర వస్తువులను వే ఆఫ్ చేయడానికి తగ్గించినది కాదు.